ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. చాలామంది మిత్రులు ఈ మధ్య కాలంలో అంటే జస్ట్ 4 to 5 డేస్లో విపరీతమైన భయాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. కాల్స్లోనూ అలాగే మెయిల్స్లో కూడా ఒక భయాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. శ్రీనివాస్ గారు, ఏదో జరిగిపోతుంది, మనసుకి ఆందోళన కలుగుతుంది, ఆర్థికంగాను మానసికంగాను శారీరకంగాను ఏదో తెలియని భయాందోళన, అంటే తెలియకుండానే ఒక భయానికి గురవుతున్నాము. అలాగే ఇప్పుడున్న బయట ఉన్న పరిస్థితులు బట్టి ఏంటంటే ఏం జరుగుతుందో, ఏదైనా ప్రమాదం ముంచుకొస్తుందేమో, ఇది భయంకరమైన ప్రమాదం కదా, దీనికి ఏదైనా ఉపాయం చెప్పండి అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది. మిత్రులారా, మన పూర్వీకులు మన సనాతన ధర్మంలో ఇలాంటి విషయాలు చాలా చెప్పి ఉన్నారు. మనకి ఈ రోజున తంత్రపరంగాను అలాగే మనం నిత్య జీవితంలో కూడా ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. ఈ ఉపాయాన్ని ఆచరించడం వల్ల మనకి మనసుకు సంబంధించిన సమస్యల నుంచి, అలాగే చిత్తం అంటే ఆలోచన విధానం నుంచి వచ్చే ఏదైనా సమస్యల నుంచి, అనారోగ్య సమస్యల నుంచి, అలాగే బయట నుంచి ఏదైనా ప్రమాదాన్ని తప్పించుకోవడానికి మనం ఎలా తప్పించుకోవాలో మనకు తెలియని వాళ్ళకి నేను ఇప్పుడు చెప్పబోయే ఉపాయం ఒక అద్భుతంగా పనిచేస్తుంది. ఇది డబ్బులతో ఖర్చు అయ్యేది కాదు, మన ఇంట్లో రోజు మనందరం చేసే ఉపాయమే. కానీ విచిత్రంగా అనిపిస్తుంది, కానీ ఖచ్చితంగా ఈ ఉపాయం చేయడం వల్ల మన జీవితంలో అద్భుతమైన ఫలితాలు చూస్తాం. ఎంత అద్భుతమైన ఫలితాలు చూస్తామంటే, మనిషి మరణాన్ని కూడా జయించే శక్తి కలిగిన మంత్రం ఎలా వాడుకోవాలో నేను తెలియజేస్తాను. చాలా చిన్న ఉపాయం ఇదొకటి. అలాగే చాలామంది మిత్రులు అడిగింది, కుటుంబ సభ్యులందరం కూడా ఒక దగ్గర ఉన్నాము, మాకు అంతకుముందు ఏదో చిన్న పెద్ద మనస్పర్ధలు ఉంటాయి, అలాంటి స్పర్ధలు కూడా తగ్గడానికి ఏదైనా ఒక ఉపాయం చెప్పండి అని అడిగారు. ఈ ఉపాయం చేయటం వల్ల కూడా అలాంటి సమస్య నుంచి బయటపడతారు. ఈ ఉపాయాన్ని 21 రోజులు చేసుకోవాలి. ఆడవారు నెలసరి టైం వచ్చినప్పుడు 5 రోజులు ఆపేయండి. అలాగే చిన్నపిల్లలకి, అంటే మరీ చిన్నపిల్లలు ఉంటారు కదా, వారికి మనం ఈ ఉపాయం చేయొచ్చు. అలాగే పెద్దవారు ఎవరైనా సరే ఎవరికి వారు చేసుకోవచ్చు. ఈ ఉపాయం చేయటం వల్ల ఖచ్చితంగా మనకి మృత్యు భయం అనేది పోతుంది. అంటే మనకి ఏదో ప్రమాదం జరిగి మరణిస్తాము అన్న భయం ఖచ్చితంగా పోతుంది. ఈ భయం తొలగించడానికి ఈరోజు మనం ఈ రెమెడీ చెప్పుకుంటున్నాం. అలాగే చాలామంది అడిగిన మాట ఏంటంటే, మేము ఖాళీగా ఉంటున్నాం కదండి, మాకు ఏదైనా ఇంకొంచెం బెటర్గా ఉండే, అంటే మేము ఆర్థికంగా ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నామో తెలియదు కాబట్టి ఆర్థికమైన స్థితి పెరగడానికి ఏదన్నా ఒక మంచి ఉపాయం కూడా చెప్పండి అని అడిగారు. ఫస్ట్ మనం ఈ ఉపాయం చెప్పుకున్న తర్వాత రెండో ఉపాయానికి వెళ్దాం. ఏం చేయాలి, ఎలా చేయాలంటే, మనం చాలామందికి తెలుసు, ప్రతిరోజు చేస్తూ ఉంటారు. మన ఇంట్లో స్నానం చేస్తుంటాం కదా, రోజు ఉదయం చేసినా సాయంత్రం చేసినా మీరు మధ్యాహ్నం చేసినా ఎప్పుడు స్నానం చేసినా మీరు దోచుడితో ఇలా నీళ్ళు తీసుకోండి. తీసుకొని మృత్యుంజయ మహామంత్రాన్ని మీరు చేతితో పట్టుకుని నీళ్ళు ఇలా పట్టుకొని దోశలో పట్టుకొని మీరు ఇలా బకెట్లో పోసుకోండి. బయట కాదు, బకెట్లో పోసుకోండి. పోసుకున్న తర్వాత ఒకసారి నేను మంత్రాన్ని మీకు వినిపిస్తాను, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను, ఒకసారి మంత్రాన్ని వినండి. విన్నారు కదా, నేను ఈ మంత్రాన్ని మీకు వినిపించాను. మంత్రం మేము చదవలేము, మాకు తెలియదు అనుకునేవారు ఎవరైనా సరే, మొబైల్ అంతా అందరికీ స్మార్ట్ మొబైల్స్ ఉన్నాయి ప్రజెంట్. మొబైల్లో యాప్ ఉంటుంది, మహామృత్యుంజయ మంత్రాన్ని తీసుకోండి. ఎవరైనా పక్కన పెట్టినప్పుడు నీళ్లు చేతిలో ఇలా పట్టుకొని దోశల్లో పట్టుకొని ఆ నీళ్లు బకెట్లోనే, కింద కాదు బకెట్లోనే, ఆడవారైనా మగవారైనా పిల్లలైనా సరే, మరీ చిన్న పిల్లలకి మనం చేయొచ్చు. ఇలా దోశలో బకెట్లో నీళ్ళు ఇలా తీసుకొని ఇలా పట్టుకొని చక్కగా మనం మంత్రాన్ని ఒక్కసారి మృత్యుంజయ మంత్రాన్ని అనుకొని ఆ నీళ్ళు బకెట్లో వదిలేయాలి. ఒక్కసారి మాత్రమే. ఇలా 21 రోజులు ఉదయం సాయంత్రం మధ్యాహ్నం మీరు ఎన్నిసార్లు స్నానం చేసినా ఇలా నీళ్లు తీసుకొని చేయటం వల్ల మీకు మృత్యు భయం అనేది తొలగిపోతుంది. అలాగే మీ మనస్సు మీ ఆధీనంలోకి వస్తుంది. మీ శత్రువులు ఎవరైతే ఉంటారో, శత్రువులు మీకు, అంటే ఇప్పుడు మన కంటికి కనిపించే శత్రువులతో మనం పోరాడుతున్నాం అందరం కూడా.
ఆ శత్రువు నుంచి ఖచ్చితంగా రక్షణ కలుగుతుంది. మీ పెద్దలు అడగని చెప్తారు, చాలామంది చేస్తుంటారు. ఇది నేను కొత్తగా చెప్పేది కదా మిత్రులారా. ఇవి మన తంత్ర గ్రంథాల్లోనూ మన పురాణాల్లోనూ మృత్యుంజయ మహామంత్రం గురించి చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది. మృత్యువును జయించగలిగే శక్తి కలిగిన మంత్రం. మన మనసును కూడా మనం జయించగలుగుతాం. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఎవరైనా సరే ఆడవారు నెలసరి టైంలో ఉన్నప్పుడు మాత్రం ఈ మంత్రాన్ని చేయవద్దు. 5 రోజులు ఆగిన తర్వాత చేయండి. కంటిన్యూగా 21 రోజులు చేయండి. ఖచ్చితంగా ఆ శ్రీమన్నారాయణుడు, ఆ మహావిష్ణువు మనకి ఏదైతే రోజు మనం అనుకుంటూ ఉంటామో, మనస్ఫూర్తి తలుచుకుంటూ ఉంటామో, అలాగే శివుడు మృత్యుంజయ మంత్రం చేయటం వల్ల మనకి ఖచ్చితంగా మనకి ఈ మృత్యువు నుంచి రక్షణ కల్పిస్తాడని శాస్త్రం చెప్తుంది. శ్రీమన్నారాయణ ఏం చేస్తాడంటే మన కోరుకున్న కోరికలన్నీ నెరవేరుస్తాడు. ఈయన ఒకటే. శ్రీమన్నారాయణ మన కోరికలు అడుగుతుంటాం, నాకు అది కావాలి ఇది కావాలి. ఆయన కోరికలు తీర్చడానికి మనం ఏదైనా సరే కోరిక అడిగినప్పుడు ఆయన తీరుస్తాడని అనుకుంటాం. అలాగే మృత్యు భయం నుంచి తొలగిపోవాలన్నా, మృత్యు మన దగ్గర రాకుండా ఉండాలన్నా, శత్రువుల మీద మనం విజయం సాధించాలన్నా, మనసు మీద మనం విజయం సాధించాలన్నా మృత్యుంజయ మహామంత్రాన్ని మించిన మంత్రం ఇంకోటి లేదు. అనుభవపూర్వకంగా చేసిన వారు చాలామంది ఉంటారు, మన పెద్దలు చేసి ఉంటారు. కానీ కాలక్రమేణా మనం కొంచెం దూరం అయిపోయాం. ఇప్పుడు ఎలాగో టైం దొరికింది కాబట్టి ఈ ఉపాయాన్ని జస్ట్ ఏం లేదు, పిడికి అలా దోషుడితో నీళ్ళు పట్టుకొని బకెట్లోనే, బాత్రూంలోనే, ఒంటి మీద బట్టలు ఉన్నాయా, బట్టలు లేకుండా అనుమాన పడమాకండి, బట్టలు ఉన్నప్పుడే చేసుకోండి. నీళ్లు పట్టుకొని చక్కగా దోషిలో నీళ్ళు తీసుకొని మృత్యుంజయ మహామంత్రాన్ని మీరు అలా మనసులో ఒకసారి అనుకొని అలా వదిలేయండి, బకెట్లో వదిలేయండి. ఆ నీళ్ళతో స్నానం చేయండి. చిన్నపిల్లలకైతే అలా చేయండి. ఖచ్చితంగా మీకు ఏదైతే మానసిక ఆందోళన, మృత్యు భయం, అలాగే శత్రువులు అంటే ఎవరైనా శత్రువులు మనకి అంటే అది కంటికి కనిపించే శత్రువులు కావచ్చు, కంటికి కనిపించే శత్రువు కావచ్చు, వాళ్ళు నిర్వీర్యం అయిపోతారంటే ఆ నీరుకి ఆ శక్తి వస్తుంది. ఇది నేను తంత్రగ్రంథం నుంచి తీసుకొని చెప్పడం జరుగుతుంది మిత్రులారా. అలాగే ఇప్పుడు మళ్ళీ నేను ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను, అందరికీ తెలుసు, అందుకని నేను మీకు వినిపించడం జరిగింది. మృత్యుంజయ మహామంత్రాన్ని ఖచ్చితంగా ఆచరించండి. ఖచ్చితంగా మీకు ఏదైతే మనం ఎదుర్కొంటున్న సమస్య ఉందో ఆ సమస్య నుంచి బయటపడతాం. అలాగే ఇప్పుడు ఆర్థికపరమైన సమస్య గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇంటి దగ్గరే ఉంటున్నాం కదా, మన కర్మలు అంటే పూర్వకర్మల వల్ల మన జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం. ఎలాంటి సమస్యలు అంటే ధనం చేతిలో ఉంటుంది కానీ అనవసరం ఖర్చు అవుతుంటుంది, నెంబర్ 1. నెంబర్ 2, రావాల్సిన రాబడి ఏదైతే ఉందో అది సడన్గా 99% అయ్యి 1% దగ్గర ఆగిపోతుంది. అలాగే మన పితృదేవతల పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎప్పుడూ కూడా మనకి కొన్ని శార్థకర్మల పాయింట్ ఆఫ్ వ్యూలోను, అలాగే ఆచారాల పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా దూరం అయిపోయాం. 3వది. 4వది ఏంటంటే మనం కులదైవాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. చాలామంది మిత్రులు అడిగారు, సార్ మీరు కులదైవం చెప్తున్నారు కదా, కులదైవం మాకు తెలియకపోతే ఎలా, మేము ఎలా చేయాలి అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది. వారందరికీ చెప్పదలుచుకునేది ఏంటంటే, మీకు కులదైవాన్ని తెలియకపోతే మీ మనసులో మీ పూజా మందిరంలో దీపం వెలిగించి నైవేద్యం పెట్టి ఈ ఒక్కరోజు నా కులదేవత, మీకు కులదేవత ఎవరో తెలియదు కానీ నా కులదేవత నాకు ఉన్న సమస్యల నుంచి నేను బయటపడివేయి, మీకు ఎవరు తెలియకపోవచ్చు కానీ ఓ నా కులదేవత, అలాగే ఓ కులదైవమా, నా సమస్యల నుంచి నేను బయటపడివేయి, నాకు మానసికంగాను ఆర్థికంగాను నేను అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నాను, నా సమస్యల నుంచి నన్ను బయటపడడానికి మార్గం చూపించు అని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని దీపారాధన చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించి ఆ రోజు బాగా గుర్తుంచుకోండి, ఈ ఉపాయం చేస్తున్నప్పుడు ఎన్ని తినచ్చా తినకూడదా ఇలాంటి నియమాలు ఏమని చెప్పమని చాలామంది అడిగారు. ఆ రోజు మాత్రం కులదేవతకి దీపారాధన చేసిన రోజున ఏదో ఒక రోజు చేసుకోండి. మీకు ఇష్టమైన రోజు ఆదివారం, సోమవారం, ఈ వారం రోజులు ఎప్పుడైనా చేయవచ్చు. అన్ని రోజులు మాత్రం ఎప్పుడైనా చేస్తారో మీ కులదైవం పేరు చెప్పుకొని చేస్తారో ఆ రోజు మాత్రం నీచు ముట్టుకోమాకండి, మందు తాగమాకండి, సిగరెట్ తాగేవారైనా సరే మగవారు ఎవరైనా అలవాటు అలాంటివి చేయమాకండి. ఇలా చేస్తే ఖచ్చితంగా మీరు వారం చేస్తే మీకున్న సమస్యలు ఏదైతే ఉన్నాయో 99.9% బయటపడడానికి అవకాశం ఉంటుంది శాస్త్రం చెప్తుంది. మీకు కులదైవం తెలిసిన వారు ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ విధంగా ప్రయత్నం చేయండి. మంచి మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. అనుకున్న విషయాలన్నీ కూడా అవుతాయి. అలాగే ఇంకొక పాయింట్, మనకి జాతకంలో
సమస్యలు ఉన్నాయి, లేకపోతే వేరే వేరే సమస్యలు ఉన్నాయని చెప్పారు సార్ ఆస్ట్రాలజర్స్. మేము ఆ రెమెడీస్ చేసుకోలేకపోతున్నాము. ఆర్థికమైన స్థిరత్వం పాయింట్ అని చెప్తున్నాను మీకు. మళ్ళీ మీరు మీ ఇంటి దగ్గర బెల్లం కానీ, పంచదార కానీ, బెల్లం ఉంటే బెల్లం, ఇంత బెల్లం అయినా సరే నల్లటి చీమలకి మన ఇంట్లో కుండీల్లో ఉంటాయి, ఇంటి బయట ఉంటాయి, ఇంత బెల్లం ముక్కని, కొంచెం బెల్లం ముక్కని మీరు రోజు వాటికి ఆహారంగా పెట్టండి. పెట్టి మనసులో అనుకోండి, నాకు ఉన్న సమస్యలు తొలగిపోవాలి, ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు కూడా తొలగిపోవాలని కోరుకోండి. ఎందుకంటే గ్రహాల్లో ఉన్న మనకి దోషాలు కొన్ని ప్రయోగపూర్వకంగాను అలాగే ఆచరణపూర్వకంగాను తొలగించుకోవచ్చు. మంత్రం రాని వారు ఎవరైనా సరే ఈ విధంగా చేయవచ్చు. ఇలా 6 నెలలు కనుక మనం బెల్లం రోజు కనుక పెడుతూ ఉంటే ఖచ్చితమైన మార్పులు వస్తుంటాయి. అలాగే మీ ఇంటి దగ్గర ఉన్న మొక్కలకి నీళ్లు పోయండి, మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. పువ్వు కోసేటప్పుడైనా, ఆకు కోసేటప్పుడైనా సరే చెట్టుకు నమస్కారం చేసుకొని కోయండి. మీకు చేసే పూజకి ఫలితం వస్తుంది. నేను ఎందుకు చెప్తున్నాను మిత్రులారా, ఇప్పుడు మనం ఇంటి దగ్గర ఉన్నాం. ఈ 21 రోజులు మనకి భగవంతుడు మనకి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు. మన ఆధ్యాత్మికంగాను అలాగే మన పూర్వీకులు చెప్పిన విషయాలని స్టడీ చేయండి. వీలైనప్పుడు ఇప్పుడు అంతా మనకి నెట్లో అన్నీ లభిస్తున్నాయి, పురాణ గ్రంథాలు లభిస్తున్నాయి, అన్నీ లభిస్తున్నాయి. ప్రయత్నం చేయండి, ఖచ్చితమైన ఫలితాలు రావడానికి ఉంటుంది. మహామృత్యుంజయ మంత్రాన్ని మాత్రం ఖచ్చితంగా ఈ 21 రోజులు చేయండి. మీకు ఏదైతే మనం భయపడుతున్నామో ఒక సమస్య మీద, ఆ సమస్య నుంచి మనం బయటపడడానికి ఖచ్చితంగా శివభగవానుడు మనకి మార్గాన్ని చూపిస్తాడు. మీకు మిత్రులారా, ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులు షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల మీద నేను వీడియోలు చేయడం జరిగింది. మీరు నా వీడియోస్లోకి వెళ్ళి మీరు ఆచరించగలిగే ఉపాయాన్ని ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు చేయగలుగుతారు, నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఆ పరాదేవత అమ్మవారు మనందరి యందు ఉండి మనందరికీ కూడా రక్షణ కల్పిస్తుందని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అమ్మవారిని కూడా నేను మనసావాచ ప్రార్థన చేస్తున్నాను. ఖచ్చితంగా ఆ పరాదేవత మనందరికీ కూడా మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని, సమస్యల నుంచి బయటపడవేస్తుందని మనసారా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.